కోరుకున్నాయి. మీరు 49 జీవో తీశారు కాబట్టి దాన్ని రద్దు చేయండి. రద్దు చేసేస్తే గజెట్ కూడా అవసరం లేదు. మీరు జీవోని రద్దు చేస్తే గజెట్ అవసరం లేదు కదా. మాకు గజెట్ మేము గజెట్ని ఆపుతాము, మేము జీవో ఉండనియు, మరి జీవోని మేము అట్లనే ఉంచి మేము గజెట్ని తీయకుండా మేము ఆపుతామంటే ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు గజెట్ని మరి ఏదైతే మీరు జీవోనే మీరు రద్దు చేసేస్తే గజెట్ వరకు అవసరం లేదు కదా. ఆ రోజు మేము అక్కడ ఎమ్మెల్యేస్ మేము అందరం మాట్లాడాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు నోరు మెతకలేదు? ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళైతే ఆ రోజు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు, ఈ ప్రాంతంలో పెరిగిన వాళ్ళు, మరి జాతి కోసం సమాజం కోసం మాట్లాడే వాళ్ళు ఇవాళ స్వయంగా కావచ్చు, ఇవాళ ఆత్రం సక్కు కావచ్చు, ఇవాళ ఎవరైతే మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవంటి అక్కడ మన బొజ్జు కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా ఆయనకి టైగర్ జోన్ ఉంది. ఇవాళ ఖవాలా టైగర్ జోన్, అక్కడ ఎట్లా ఆదివాసులు ఏ విధంగా బతుకుతున్నారని ఆయనకు తెలుసు. ఆ రోజు పారిస్ మీటింగ్ జరిగిన తర్వాత ఆయన పారిస్లో వాళ్ళ మీద అధికారుల మీద ఆయన ఆ రోజు నిప్పులు చెరిగింది, ఆయన వాళ్ళని తిట్టింది ఆ ఎమ్మెల్యేనే, ఎవరు ఖానాపూర్ ఎమ్మెల్యే గారే. అంటే మీకొక న్యాయం ఉంటుంది, మాకొక న్యాయం ఉంటుంది, ఇక్కడ ఆదివాసీ ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా? మేమేమంటున్నామంటే ఏదేమైనా కూడా అందరం మనం కలిసి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ జాతికి మనం ఇవాళ న్యాయం చేద్దాం అంటున్నాం తప్ప కానీ ఇవాళ స్వార్థం కోసం కాదు. ఆ రోజు మేము స్టేజ్ మీద పోకుండా కూడా ఇక్కడ నాతో పాటు హరీష్ ఎమ్మెల్యే, సిరిపూర్ కాలనార్ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా మా ఆదివాసీ సమాజం పక్కన కిందనే కూర్చున్నాం. ఎందుకంటే మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మా ఆదివాసీ ప్రజలకు ఇవాళ అన్యాయం జరుగుతుందనేసి మేము స్టేజ్ ఎక్కకుండా మేము కింద కూర్చుంటే మరి ఆ రోజు మరి ఏం మాట్లాడతారు? వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారు అంటున్నారు. అంటే ఎవరికి అవగాహన లేదు. సరే మీకు బాగా అవగాహన ఉంది, సరే ఎందుకు జీవో తీపిచ్చారో మీ ప్రభుత్వం ఉంది, పూర్తిగా రద్దు చేపియండి. మేమేమంటే పూర్తిగా రద్దు చేపియండి. కానీ మీరు ఆదివాసులను మోసం చేస్తున్నారా? మన ఆదివాసులు ఉండి ఇవాళ ఆదివాసులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి మీరు ఆదివాసులను మోసం చేస్తున్నారా? ఇవాళ మంత్రులు ఉండి కూడా మోసం చేస్తున్నారా ఆదివాసులని? ఇవాళ తాత్కాలికంగా రద్దు అంటే ఏంటిది అది చెప్పండి. మేము అడుగుతున్నాం ఏంటి? తాత్కాలికంగా రద్దు అనేది ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ లో, ఎంపీపీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సింది ఆదివాసులు ఓట్లు తప్ప మీకు ఆదివాసీ సమస్య గురించి మీకు తెలియదు. ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని తెలీదు. ఇవాళ మీకు కావాల్సింది ఓట్లు కాబట్టి ఓట్ల కోసం మళ్ళీ ప్రజల దగ్గర పోవాలి, ఆదివాసుల దగ్గర పోవాలి. మరి మేము ఏ ముఖం పెట్టుకొని పోవాలని అక్కడ ఏం చేశారు? వీళ్ళు తాత్కాలికంగా జీవో తీశారు. అరే రద్దు చేయండి మీకు దమ్ము ఉంటే. నేను మాట్లాడుతున్నా ఇవాళ ప్రజల కోసం పోరాటం, ఆదివాసుల కోసం పోరాటం చేస్తున్నాం. నేను సింహం అనడం కాదు. ఇవాళ పులి సింహం అంటే కూడా మీరు రద్దు చేసి చూపెట్టండి. ఇవాళ అమరవీరుల సాక్షిగా ఏదైతే మన ఇంద్రవెల్లిలో మీరు పూర్తిగా రద్దు చేసుకొని రండి, మేము కూడా వస్తాం, మేము ప్రజల్ని పట్టుకొని వస్తాం. ఆ రోజు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ తాత్కాలికంగా రద్దు చేసేసి అందరికీ ఇవాళ ఆదివాసీ సంఘాలకు మనం ఫోన్ చేసుకొని ఇవాళ సీఎం గారికి పాలాభిషేకం చేయండి. ఇవాళ తాత్కాలికంగా రద్దు చేసినామంటే అంటే తాత్కాలికంగా రద్దు చేసి మీకు పాలాభిషేకం చేస్తారా? పూర్తిగా రద్దు చేయండి. ఆ రద్దు చేసే మాట్లాడే ధైర్యం లేక ఇవాళ ప్రజలకు ఇంకా మోసం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇప్పటికే ప్రజాపాలన అనుకోండి 2 సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చిండ్రు. ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు. ఇవాళ పోతే ఎక్కడెక్కడ ఒక గ్రామంలో లైట్ లేవు, అభివృద్ధి లేదు. ఎక్కడ పోతే ఎక్కడ వేసిన ఒక గొంగడి ఎక్కడే బూర్ధమయము. ఏ ఊర్లో పోతే ఎక్కడ ఒక తట్టి మట్టి పోసింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ఏదైతే ఎన్ఆర్ఈజెస్ వస్తే అది కూడా మేము చేసినామని చెప్తున్నారు. వీళ్ళు చేసిందా? ఇవాళ ఎన్ఆర్ఈజెస్ రోడ్స్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రోడ్సే, అవి కూడా మేము చేసినామని బాగా చెప్తారు. నేను అంటున్నా ఏమంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎస్టీ సప్లాన్ ఏమైంది? ఈరోజు ఇక్కడ మరి మన ఏవైతే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ పోతున్నాయి? ఇవాళ